ఇంట్లో నువ్వు కోరుకునే భవిష్యత్తు నీకు లేదు. ఇక నువ్వు ఇక్కడ ఉండడం నీకే మంచిది కాదు. ఈ కేసు యాక్సెప్ట్ చేయొద్దని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. ప్లీజ్ మేడం, అహల్యకి న్యాయం చేయండి. మీ జంటను నేను విడదీయలేను. ఈ కోర్టు మీ కేసుని యాక్సెప్ట్ చేయట్లేదు. నేను అదితిని పెళ్లి చేసుకుంటానమ్మా. నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు. నా భార్య నాతో ఉండగా నేను మరో పెళ్లి ఎలా చేసుకుంటాను? ఆల్రెడీ తన కడుపులో మన వంశ వారసుడున్నాడు. పెళ్ళ నాకైతే నమ్మకం లేదు. అంటే కొన్ని జరగవు అంతే. అదితి, 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 లోపల ఏం చేస్తున్నావే? అదితి, అదితి, డోర్ తీయమ్మా. అదితి, డోర్ తీయవే. అదితి, ప్లీజ్ డోర్ తీయమ్మా. అదితి, ఇప్పుడు రెడీ అయ్యావేంటి? మీరు కూడా రెడీ అవ్వండి. దేనికోసం అమ్మా? ఎక్కడికైనా వెళ్ళాలా? గౌతమ్ అహల్య వచ్చి ఫంక్షన్ కి ఇన్వైట్ చేశారు కదా, ఆ ఫంక్షన్ కి వెళ్దాం. ఏం మాట్లాడుతున్నావే? కాన్షియస్ లో ఉండే మాట్లాడుతున్నావా? ఆ ఫంక్షన్ కి మనం ఎందుకు వెళ్ళాలి? పిలిచిన వాళ్ళకి బుద్ధి లేకపోయినా వెళ్ళడానికి మనకి సిగ్గుండాలి కదా. మనం వెళ్ళకపోతే ఆ ఫంక్షన్ ఆగిపోతుందా? గౌతమ్ అహల్యని వదిలేస్తాడా? అహల్య బిడ్డని కనకుండా మానుకుంటుందా? పిలిచినా మనం వెళ్ళలేదన్న బ్యాడ్ నేమ్ తప్ప జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. అదితి, మొన్న పెళ్లిలో మనకి జరిగిన అవమానం చాలు కదా, మళ్ళా వెళ్లి అవమానపడ్డం మనకు అవసరమా చెప్పు? వద్దదితి. లేదు డాడ్, ఇప్పుడు అలాంటి ఇష్యూస్ ఏమీ జరగవు. వద్దతిథి, గౌతమ్ ఇంటికి వచ్చి ఇన్సల్ట్ చేసి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అవమానం జరగదన్న గ్యారంటీ లేదు. అనవసరంగా నువ్వే బాధపడతావు. నేను ఆ ఫంక్షన్ కి వెళ్లి తీరాల్సిందేనని డిసైడ్ అయ్యానన్నయ్య. ఏయ్, నీకు నిజంగానే పిచ్చి పట్టిందే? నీకు బ్రెయిన్ పని చేయట్లేదు. ఇప్పుడున్న కష్టాలు చాలవన్నట్టు మళ్ళీ నువ్వు కోరి తెచ్చుకుంటున్నావు. మామ్, నేను పెళ్లి చేసుకోవాలా వద్దా? చెప్పండి, నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలా వద్దా? నువ్వు పెళ్లి చేసుకోవాలి అదితి, హ్యాపీగా ఉండాలి. అయితే మనం ఈ ఫంక్షన్ కి వెళ్ళాలి. అయినా నీ పెళ్లికి ఈ ఫంక్షన్ కి సంబంధం ఏంటి అసలు? సంబంధం ఉంది డాడ్. ఏంటా సంబంధం? తర్వాత చెప్తాను. అసలు నీ బ్రెయిన్ లో ఏముందే? నేను పెళ్లి చేసుకోవాలన్నా, సంతోషంగా ఉండాలన్నా ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ కి వెళ్ళాలి. త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. అదితి, నా మాట విను. నేను ప్లీజ్ మామ్, ట్రస్ట్ మీ. మీరు నా కోసం, నా పెళ్లి కోసం ఈ ఫంక్షన్ కి రావాలి. మీరు వస్తున్నారు, మనం వెళ్తున్నాం, అంతే. శ్రావ్య, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. ఈ ఫంక్షన్ కి నువ్వే ఫస్ట్ గెస్ట్ వే అన్నట్టుగా మీ అన్నయ్య బిల్డప్ ఇచ్చి వెళ్ళాడు. మరి త్వరలో సీమంతం, బారసాల, నామకరణం, అక్షరాభ్యాసం అన్ని చేసి నీ మునిమనమన్న మనవరాలను మీ చేతుల్లో పెట్టి పుట్టిన బిడ్డతో నీ ఓడి తడిపించి నీ ఆవేశం చల్లార్చేలా ఉన్నాడు ఆ గౌతంగాడు. ఇల్లు అలకగానే పండగ కాదు, ఫంక్షన్ పెట్టగానే డెలివరీ కాదు. దాని కడుపులో బిడ్డకి ఇదే చివరి సంబరం. అంటే ఏం చేయబోతున్నారు బామ్మగారు? చెప్పను, మీరే చూడండి. ఈ సస్పెన్స్ వద్దు నాన్నమ్మా. నువ్వేం చేయబోతున్నావో మాకు చెప్పు. లేకపోతే లాస్ట్ టైం ఫ్యాన్ విషయంలో జరిగినట్టు అటు తిరిగి ఇటు తిరిగి మా మీద పడుతుంది.
నేను అడిగింది తెచ్చావా? తెచ్చానమ్మా. ఇది పనిచేస్తుందా? మీరడిగారని తలకోన నుండి 7 రకాల చెట్టు ఆకులు, ఉమ్మెత్తాకులు కలిపి తయారు చేసిన పసరమ్మ ఇది. కాలకూట విషం కంటే చాలా ప్రమాదకరమైంది ఇది. దీని వాసన చూస్తే కడుపులోని పిండమే కాదమ్మా, ఏకంగా కడుపు మోస్తున్న మనిషే చస్తుంది. మంచి పని చేసావు. ముందు పని కానిద్దాం. రా. ఇందులో పెట్టు. ఆ పసరాకు తీసుకుని వచ్చి అంటే ఆలియ మెడలో ఉన్న పూలదండ ప్రాణాలు తీసే పసరదండా? అమ్మ నా బామ్మోయ్, అమ్మో నువ్వు మామూలు దానివి కాదే బామ్మ. ఈ విషయం మన మధ్యనే ఉండాలి. బుజ్జిగాడిని అహల్యకి దూరంగా ఉంచండి. అమ్మో ఇప్పుడు వాడు అక్కడే ఉండుంటాడు. ముందు మనం వారసుని కాపాడుకోవాలి. పద.